వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. లడాఖ్లో ప్రస్తుతం ఏం జరుగుతుంది? కశ్మీర్కి సంబంధించిన లడాఖ్లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు కొంత ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇటు కేంద్ర ప్రభుత్వానికి, అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకు. నిజానికి చాలా ప్రశాంతంగా ఉండాల్సిన లడాఖ్ ప్రాంతం ఎందుకు ఈ రకంగా మారిందన్న అంశంపైన చర్చ జరుగుతుంది. దాదాపు 4 చనిపోయారు, బీజేపీ కార్యాలయం పైన దాడి చేశారు, పోలీసులపైన కూడా దాడి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. లడాఖ్ ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, వాళ్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటి, ఈ అంశాలపైనే ప్రస్తుతం చర్చ జరుగుతుంది. 2019లో ఎప్పుడైతే ఆర్టికల్ 370ని ఇచ్చేశారో, పార్లమెంట్లో ఇచ్చేసినప్పుడు లడాఖ్ని ఒక ప్రత్యేక ప్రాంతంగా గుర్తించారు. దీన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి అప్పటి నుంచి డిమాండ్ ఉంది ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు. అదేవిధంగా షెడ్యూల్ 6లో దీన్ని ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. షెడ్యూల్ 6 ఏంటంటే ఈశాన్య రాష్ట్రాలకు, మనకు అస్సాం కానీ మిజోరాం కానీ ఇలాంటి రాష్ట్రాలకు అక్కడ ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి. ఎక్కువగా గిరిజనుల ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళకి ప్రత్యేకమైన అధికారాలు ఇస్తారు. అంటే ఏంటంటే అక్కడ భూములు ఇతర ప్రాంతాల వారు కొనుగోలు చేయొద్దు, అక్కడ ఉద్యోగాలు కూడా ఆ ప్రాంతాల వారికే రావాలి. లడాఖ్ ప్రజలది కూడా ఇదే డిమాండ్ చాలా కాలం నుంచి వినిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కూడా 97% పైగా గిరిజనులే నివసిస్తారు ఈ ప్రాంతానికి సంబంధించిన, లడాఖ్ ప్రాంతానికి సంబంధించినంత. దీనిపైన బీజేపీ గతంలో ఎన్నికల హామీ ఇచ్చింది. ఆ తర్వాత దీనిపైన కొంత ప్రాసెస్ అయితే జరుగుతుంది. కానీ ప్రత్యేక హోదా విషయం కానీ, అదేవిధంగా షెడ్యూల్ 6లో దీన్ని ఏర్పాటు చేసే అంశానికి సంబంధించి మాత్రం ఎక్కడో కొంత ముందుకు సాగట్లేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే యువతలో కొంచెం ఆందోళన వ్యక్తమై నిన్న పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వచ్చింది. అక్కడ చాలా పరిస్థితి కొంత విషమంగా మారే పరిస్థితి వచ్చింది. దీనికి సంబంధించి 2 రకాలైన వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వాదన ఫస్ట్ మనం వింటే, లడాఖ్ అనే ప్రాంతం పూర్తిగా చైనాకు సంబంధించిన బార్డర్ ప్రాంతంలో ఉంటుంది. అంటే చైనాకు ఆనుకొని ఉండే ప్రాంతం ఏదైతే ఉందో లడాఖ్కి ఒక ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం కానీ, అదేవిధంగా ఆర్టికల్ 6 ప్రకారం కానీ, షెడ్యూల్ 6 ప్రకారం కానీ ప్రత్యేక అధికారాలు ఇస్తే ఎలాంటి సమస్యలు వస్తాయనే అంశానికి సంబంధించి కేంద్ర హోంశాఖ, ఇంటెలిజెన్స్ దానికి సంబంధించిన అధికారులు గత కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. అంటే చర్చల కోసం లడాఖ్ ప్రాంతానికి సంబంధించిన ప్రతినిధులతో ఒక చర్చల ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ నెలకొకసారి వీళ్ళతో మీటింగ్ కావడం అవన్నీ జరుగుతుంది. నిజానికి వచ్చే నెల 6వ తారీఖున ఢిల్లీలో ఈ లడాఖ్ సంబంధించినంత వరకు ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నారు. అయితే కేవలం సమావేశాన్ని నిర్వహిస్తున్నారు కానీ మాకు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని చెప్పేసి అక్కడ రాజకీయ నాయకులు కానీ, కొంత జేఏసీ లాంటిది ఏర్పడింది. అక్కడ ఉన్న ప్రజలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు చేసే డిమాండ్ 4-5 అంశాలను మనం ప్రస్తావించాల్సి ఉంటుంది. ఒకటి, ప్రత్యేకమైన రాష్ట్రంగా హోదా ఇవ్వాలి. అదేవిధంగా షెడ్యూల్ 6లో ఉండే అధికారాలు మాకు ఇవ్వాలి. అదేవిధంగా లడాఖ్ ప్రాంతానికి సంబంధించి కేవలం ఒక లోక్సభ సీటు మాత్రమే ఉంది. కార్గిల్ని కూడా లోక్సభ సీటుగా గుర్తించాలి. ఈ ప్రాంతానికి సంబంధించి 2 లోక్సభ సీట్లు ఇవ్వాలంటే కార్గిల్ని కూడా లోక్సభ నియోజకవర్గంగా గుర్తించాలని చెప్పేసి అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఒక రాజ్యసభ సీటు కూడా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం వీటన్నిటికి సంబంధించి చర్చలు అయితే జరుగుతుంది కానీ త్వరగా తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా జరిగిన పరిణామాల వెనుక కొంత విదేశీ శక్తుల హస్తం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది కావాలని యువతను రెచ్చగొట్టారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ కొన్ని ఫొటోస్ను కూడా రిలీజ్ చేసింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు కూడా ఈ మొత్తం యువకులను ముందుకు తీసుకొచ్చే ఆందోళన కార్యక్రమం చేపట్టడంలో కీలక పాత్ర పోషించారని చెప్పేసి హోంశాఖ కూడా ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేసింది. ఈ మొత్తం వ్యవహారాల్లో ఇంకొక వ్యక్తి, కీలక వ్యక్తిగా మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి యువాంగ్ చాంగ్. ఈ వ్యక్తి ఆ ప్రాంతానికి సంబంధించి, లడాఖ్ ప్రాంతానికి సంబంధించి పర్యావరణ వ్యవహారాలు చూస్తుంటారు. ఆయన గత కొన్ని రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన కూడా ఇక్కడ స్థానిక ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు. అతని పైన ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆయన విదేశీయుల నుంచి డబ్బులు తీసుకున్నారు. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ కూడా చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి లడాఖ్ ప్రాంతానికి సంబంధించినంత వరకు కొంత సమస్య అయితే ఉంది కానీ వాటిని పరిష్కరించే విషయంలో చైనా ఒకటి కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఎందుకంటే చైనాకు చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం కావడం చేత బార్డర్ కూడా చైనాతో ఉంది కనుక అక్కడ రాష్ట్రానికి అధికారాలు ఇచ్చినా, ఇంకేది ఇచ్చినా అది ఏ రకంగా ప్రభావం చూపుతుందనే విషయంపైనే కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది.